వర్మ ఒకటి ఎస్సీ మాల. నేను మాల కులస్తులకు చెందిన అబ్బాయిని. 2009 నుంచి 15 సంవత్సరాల్లో ఈ 15 సంవత్సరాల్లో గద్దె అబ్బులు చేరారా, పుట్టారం గద్దె అబ్బులు చేరారా, కొమ్మూడు ఎండ్రపాటి శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరి దగ్గర నేను డ్రైవర్ ఉద్యోగం చేస్తుంటే మొన్న రీసెంట్గా 2024 ఎలక్షన్ నిమిత్తం వెహికల్ పర్మిషన్ కింద డ్రైవింగ్ లైసెన్సు, డ్రైవర్ లైసెన్సును ఆధార్ కార్డు కావాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు కావాలన్నారు, నాకు చెప్పారు. దాని నిమిత్తం డ్రైవింగ్ లైసెన్స్ను ఆధార్ కార్డు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లోరడ అంతకుముందు సరే మీ ఎదురున్నాయి కండి అని చెప్తే అయిపోయి అని చెప్పారు. మళ్ళీ నేను అడిగితే మళ్ళీ నేను డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ పర్మిషన్ కింద డ్రైవింగ్ లైసెన్స్ను ఆధార్ కార్డు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సరే అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ఫారం తెచ్చి సంతకం పెట్టమన్నారు. నాకు ఇదేంటంటే ఫారం అంటే డ్రైవింగ్ లైసెన్స్ కోసం మరి వెహికల్ పర్మిషన్ కావాలా, నీ లైసెన్స్ కావాలి కదా, నీ సంతకం కావాలి కదా అన్నారు. ఆ నెంబర్ మీద నేను సంతకం పెట్టేశాను. సంతకం పెట్టి ఇచ్చేసాను. అసలు ఏం జరుగుతుందో అప్పుడు నాకు తెలియదు. ఓన్లీ నేను వెహికల్ పర్మిషన్ కింద నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను, డ్రైవింగ్ ఆధార్ కార్డు ఇచ్చాను. ఎలక్షన్ కోడ్ ఎప్పటి నుంచో చేతనే ఉంటే వెళ్తారా, వాళ్ళు చెప్పింది విన్నాను, నమ్మ ఇచ్చేసాను. తర్వాత ఒక ఫిబ్రవరి 10-12 నా లైసెన్స్ క్యాన్సిల్ అయింది. నాకు లెటర్ వచ్చింది. ఏంటి నా లైసెన్స్ క్యాన్సిల్ అయింది లెటర్ వస్తుందంటే నేను అనుకున్నాను. అనుకుని వెళ్ళి ఈ లైసెన్స్ లెటర్ పట్టుకుని వెళ్ళి గద్దె దగ్గరికి వెళ్ళాను. గద్దె వెళ్తే అప్పుడు సోమవారం యాక్సిడెంట్ చేశాడు. ఆ కేసులోని నీ లైసెన్స్ పెట్టమని చెప్పింది. నువ్వేం కంగారు పడతావు, నువ్వేం భయపడతావు, అన్నీ నేను మాట్లాడేసి అన్నీ చూసినావు, దాన్ని కేసు తీసేస్తారు. ఏదో ఫార్మాలిటీగా నీ లైసెన్స్ పెట్టావు అంతే, నీకేం అవ్వదు, మేము చూసుకుంటాం అన్నారు. అయితే యాక్చువల్గా ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు నేను స్పాట్లో నేను లేను. ఆ రోజున అదే మహబూబ్ సోమవారం వాళ్ళ సిస్టర్ అయిన గద్దె అరుణ్ కుమార్ గారిని తీసుకుని నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇది యాక్సిడెంట్ అయిన విషయం అసలు యాక్సిడెంట్ నేను లేను, అలా స్పాట్లో లేను, అట్లా పుట్టాడు ఊర్లోనూ లేను నేను. ఈ లైసెన్స్ రద్దు అయిన తర్వాత నన్ను అప్పుడు నాకు డౌట్ వచ్చిన లైసెన్స్ రద్దు అయితే అప్పుడు వెళ్ళేది. నేను 2-3 సార్లు అడితే ఏదో సామాన్ చెప్పారు. తర్వాత నా లైసెన్స్ రావట్లేదు, నేను బతుకుతా దారి లేకుండా వెళ్ళి గట్టాడితే లైసెన్స్ రద్దు అయింది, వస్తుంది, నువ్వు ఇప్పుడు వస్తావు, ఏం చేస్తావు, నువ్వేం చేయగలదు, అయిపోయింది, చేసి పెట్టు, నువ్వు ఎక్స్పైర్ ఉండు, నువ్వేం బీతో ఇప్పుడు వచ్చి నువ్వేం చేయగలదు అని నన్ను రివర్స్గా వీళ్ళందరూ చాలా మానసికంగాను చాలా ఒత్తిడి తెచ్చి నా మీద. అవసరమైతే నువ్వు గట్టిగా మాట్లాడావంటే మేము ఏదైనా చేయటం మాకు అవకాశం ఉంది, నువ్వేం చేయగలదు, నువ్వేం మాట్లాడగలదు అని గద్దె అబ్బులు అయినా ఆయన, మహబూబ్ సోమబాబు అయినా ఆయన నన్ను భయాందోళనకు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టి ఈ రోజున నన్ను ఈ పరిస్థితి ఇచ్చారు. నన్ను బస్సుతో దారి లేదు నాకు. నాకు ప్రాణహాని కూడా ఉంది నాకు వాళ్ళ వల్ల. ఎందుకంటే లోడో వాళ్ళ కోసం నేను యూజ్ చేస్తే లోడో వాళ్ళ మీద కూడా చాలా నేర చరిత్ర ఉందన్న విషయం కూడా నాకు బయటపడింది. ఆ భయం మీద నేను భయపడుతున్నాను. ఊరు వదిలిపెట్టి వెళ్ళాక తీసుకున్నాను. ఇట్లా పని చేస్తే నలిగిపోయాను. నా పిల్లం పెట్టిన వదిలేసి ఏదేదో ఊర్లో వెళ్ళి కూలి పని చేసుకుంటూ వస్తుంది, నేను చేయలేకపోతున్నాను. వాళ్ళు వచ్చి మహబూబ్ సోమబాబు వచ్చి టీడీపీ లీడర్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఆయన, ఈయన గద్దెబ్బులు చేయాలన్న టీడీపీ నాయకులలో వాళ్ళ మైన నేను సామాన్య దళిత కుటుంబం చెందిన ఒక వ్యక్తిని నేను వాళ్ళు ఏం చేయగలనండి. వాళ్ళ నుండి నా రక్షణ కల్పించి ఆ కేసు నుంచి నన్ను బయటపడైతే నేను నాకు చాలు. ఈ వినతిపత్రం అందిస్తున్నాను, నేను ఇస్తున్నాను. నా పేరు వందుగుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు దళితులపైన గిరిజనులపైన ఎలాంటి జరుగుతూ ఉన్నాయి, చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇతను సంబంధం లేని దాంట్లోనే ఎస్సీ కుర్రని ఇరికిచ్చి ఆ రకంగా లైసెన్సులు, ఎన్నికలకి సంబంధించిన వెహికల్ పర్మిషన్ కావాలని లైసెన్స్, ఆధార్ కార్డు తీసుకొని ఈ యొక్క యాక్సిడెంట్ కేసులు ఇరికిస్తూనే చాలా బాధాకరం. ఇమీడియట్లీగా ఆ యొక్క కేసు విషయంలో పూర్తి సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. నిజమైన యాక్సిడెంట్ చేసింది మగబర్తి సోమబాబు, తెలుగుదేశం నాయకులు, ఇక్కడ తెలుగుదేశం పుట్టాడు మండల అధ్యక్షుడు, అలాగే ఏఎంసీ చైర్మన్, అలాగే గద్దె అబ్బులని కనపడే గద్దె సత్యనారాయణ అతని పేరు. వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశంలో చాలా ముఖ్య నాయకులు. మేము అధికారంలో లేనప్పుడే చేసాం, మీ అధికారంలో ఉంటే ఉన్నాం కాబట్టి నువ్వేం పీకు అని చెప్పి బెదిరించి చేశారు. ఈ కుర్రాడికి ప్రాణహాని కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సోమబాబు పైన ఇద్దరి పైన నేర చరిత్ర ఉన్నవాళ్ళు. సోమబాబు అయితే బ్యాంకు ద్వారా కానీ కేసులున్న సిబిఐ కేసుల్లో కూడా ఎదుర్కొని ఈరోజు కాకినాడ గట్రా కోర్టు వాయిదాలకు కూడా వెళ్తా ఉన్నాడు. అతని వల్ల వాళ్ళందరూ నేర చరిత్ర ఉన్నవాళ్ళు. అందుకని ఎస్సీ కుర్రాడికి రక్షణ కల్పించాలని మేము ప్రజా సంఘాలకు కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా దీన్ని దర్యాప్తు జరిపించి నిజమైన నేరస్తుడు గద్దె మన మగబర్తి సోమబాబు పైన కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఇతన్ని కేసును తప్పించాలని తెలియజేస్తాం. లేని పక్షంలో నిరాకరణ చేస్తాం, ప్రజా సంఘాలు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కూడా ప్రజా సంఘంగా సిద్ధమవుతామని తెలియజేస్తాము.